హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ ఆంధ్ర స్టైల్లో చికెన్ పచ్చడి. మరి మనం చికెన్ పచ్చడిని ఎంతో సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చేయడానికి కూడా ఎక్కువ సమయం కూడా పట్టదు. అలాగే ఈ పచ్చడి కనీసం 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నోరూరించి చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు వీడియో స్కిప్ చేయకుండా నాతో పాటు వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ బాయిలర్ చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి జల్లెట్లోకి వేసి నీరు పూర్తిగా పోయే వరకు 10 నిమిషాల పాటు పక్కనుంచాలి. ఆ తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ ప్యాన్లో చికెన్ వేసి 1 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసి ముక్కలకు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ముక్క విరగకుండా కలుపుకోండి. గరిట మరీ షార్ప్ది లేకుండా వీడియోలో చూస్తున్న విధంగా కొంచెం మందంగా ఉన్న గరిటను వాడుకోండి. సన్నని మంట మీద చికెన్ ముక్కల్లో ఉన్న తడి పూర్తిగా ఆవిరయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మీరు చిన్నది మాత్రమే పెట్టుకొని, ఇప్పుడు మనకి వీడియోలో చూస్తున్నారు కదా, తడి పూర్తిగా ఆవిరైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆ తర్వాత మరొకసారి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో కళాయిని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్, అంటే మనకి చికెన్ పికిల్కి సరిపోయే ఆయిల్ ఇక్కడ నేను 1/2 కేజీ తీసుకున్నాను. అంటే మనం 1 కేజీ చికెన్ తీసుకుంటే దీంట్లోకి 1/2 కేజీ ఆయిల్ తప్పకుండా తీసుకోవాలి. ఆయిల్ మనకి పూర్తిగా వేడెక్కిన తర్వాత మనం ముందే కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా రంగు మారి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. చికెన్ ముక్కలు పచ్చిగా లేకుండా, మరి రంగు తక్కువగా కాకుండా ఎక్కువగా కాకుండా వేపుకోండి. చికెన్ ముక్క పూర్తిగా వేగకుండా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం మీరు తీసుకోవద్దు. మనం ఇంకొద్దిగా ఫ్రై చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చికెన్ ముక్కలను వేపుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ ముక్క అనేది పైన నల్లగా మారి లోపల నీసు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ముక్కలను కలుపుతూ గోల్డెన్ బ్రౌన్, మనం వీడియోలో చూస్తున్న రంగు వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మనకి ముక్క పూర్తిగా వేగి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తయారైపోయింది కదా. ఇప్పుడు ఆయిల్లో నుండి జల్లిగంట సహాయంతో బయటికి తీసి ఒక ప్లేట్లో వేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న చికెన్ ముక్కలను ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం అదే వేడిగా ఉన్న నూనెలో రెండో వాయి చికెన్ ముక్కలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ ముక్కలు రంగు మారే వరకు, గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. మనం వేయించుకున్న చికెన్ ముక్కలను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే వేడిగా ఉన్న ఆయిల్లో దాదాపుగా 60 గ్రాములు, అంటే సుమారుగా 5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. మీరు మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకుండా అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా ముక్కలకి పట్టేటట్టు మరో 2 నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతి పొడిని వేసి కలుపుకోండి. ఈ ప్రాసెస్లోనే మీకు నచ్చితే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు.
నేను ఇక్కడ గరం మసాలా స్కిప్ చేసి చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఈ ప్రాసెస్‌లో మీరు గరం మసాలాను ఇంట్లో తయారు చేసుకున్నదైనా, మార్కెట్‌లో దొరికే గరం మసాలానైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 50 గ్రాముల ఉప్పును వేసుకొని, దాంతో పాటు 50 గ్రాముల కారంని కూడా వేసుకొని, నేనిక్కడ కొద్దిగా పసుపుని కూడా వేసుకున్నాను. మీరు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ముక్కలకి పూర్తిగా అంతా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ పచ్చడిని కిందికి దించుకుందాం. ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు వేడిగా ఉన్నప్పుడు మాత్రం నిమ్మరసం అస్సలు పిండుకోవద్దు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఫ్రెష్‌గా ఉన్న నిమ్మకాయల నుండి నిమ్మరసం తీసుకోండి. నిమ్మరసంలో నుండి గింజలు పూర్తిగా తీసేసి, ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకి నిమ్మరసం తీసుకున్నాను. మనం తయారు చేసుకున్న చికెన్ పచ్చడిలో నిమ్మరసం వేసుకొని, ముక్కలకి పూర్తిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పైన మూత పెట్టి 1 లేదా 2 రోజుల పాటు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఎయిర్ టైట్ సీసాలో స్టోర్ చేసుకుంటే 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. చాలా సింపుల్‌గా ఇలా చికెన్ పచ్చడిని నచ్చితే ట్రై చేయండి.